భారీ ఓపెనింగ్స్ ఫస్ట్ డే కలెక్షన్ల కోసం స్టార్ హీరోలు పోటీ పడతారు. అయితే ఈసారి పోటీ చిన్న హీరోల మధ్య కూడా స్టార్ట్ అయింది. క్రిస్మస్ సీజన్ లో ఒక్క వారంలోనే ముగ్గురు చిన్న హీరోలు పోటీ పడుతున్నారు. అందులో ముగ్గురు కామెడీ బ్యాక్ డ్రాప్ నుంచి వస్తున్న వాళ్లే. మరి ఈ ముగ్గురులో ఆడియన్స్ పల్స్ పట్టుకుని హిట్ కొట్టే ఛాన్స్ ఎవరికుంది? డిసెంబర్ లో చిన్న హీరోల పోటీ పీక్స్ లో ఉంది. స్పెషల్లీ డిసెంబర్ 20-25 ఈ 5 రోజుల గ్యాప్ లో అల్లరి నరేష్, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ ఈ ముగ్గురు చిన్న హీరోలు పెద్ద సక్సెస్ కోసం పోటీ పడుతున్నారు. అందులో గట్టి పోటీ ఇస్తున్న హీరో అల్లరి నరేష్. ఈ మధ్య కంటెంట్ డ్రివెన్ సినిమాలు చేస్తూ ఆడియన్స్ కి తనను తాను కొత్తగా పరిచయం చేసుకుంటున్న అల్లరి నరేష్ బచ్చలమల్లిగా టీజర్ తో ఇంప్రెస్ చేసేశాడు. అంతేకాదు ఈ సినిమాలో తన కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన గమ్యం సినిమా వైబ్స్ కూడా కనిపిస్తూ ఉండడంతో బచ్చలమల్లి మీద అల్లరి నరేష్ క్యారెక్టర్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. కామెడీ హీరోగా సక్సెస్ కొట్టి ఇప్పుడు సీరియస్ సినిమాలతో తన ఇమేజ్ ని మార్చుకునే ప్రయత్నం గట్టిగా చేస్తున్న అల్లరి నరేష్ బచ్చలమల్లిని డిసెంబర్ 20న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. డిసెంబర్ 20ని రిలీజ్ అవుతున్న మరో చిన్న హీరో సినిమా సారంగపాణి జాతకం. రొటీన్ కమర్షియల్ సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే హీరోగా మాత్రం ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు కామెడీ హీరో ప్రియదర్శి. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో ప్రియదర్శి హీరోగా చేస్తున్న ఇంట్రెస్టింగ్ కామెడీ డ్రామా సారంగపాణి జాతకం సినిమా ఎంటర్టైన్మెంట్ తో పాటు మెసేజ్ కూడా ఇస్తుందని, గ్యారంటీగా సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ప్రియదర్శి. ఈ 2 సినిమాలు థియేటర్లో 1 వీక్ రన్ కంప్లీట్ చేసుకోకముందే వెన్నెల కిషోర్ కూడా జాయిన్ అవడానికి రెడీ అవుతున్నాడు. ఒక పక్క కమేడియన్ గా ఫుల్ ఫామ్ లో ఉండి హీరోగా కూడా చేస్తున్న వెన్నెల కిషోర్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేటివ్ ఎంటర్టైనర్ తో డిసెంబర్ 25న ఆడియన్స్ ముందుకొస్తున్నారు. మరి వారం గ్యాప్ లోనే థియేటర్లోకి వస్తున్న ఈ ముగ్గురు హీరోల్లో ఎవరు ఆడియన్స్ ని ఎక్కువ ఎంటర్టైన్ చేస్తారో, ఎవరు క్రిస్మస్ విన్నర్ అవుతారో లెట్స్ వెయిట్ అండ్ సీ.